అక్కడ స్థానిక ఎన్నికలు లేవు. 14 ఎంపీటీసీలు, 27 సర్పంచులు, 256 వార్డులకు నో ఎలక్షన్. సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ. ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి. సో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. అక్కడ స్థానిక ఎన్నికలు లేవు. ఈసారి 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్ అంట. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ములుగు జిల్లా మంగాపేట మండలంలో 14 ఎంపీటీసీలు, 25 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 230 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ 2 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం ఈసారి కూడా ఎన్నికకు దూరంగా ఉండనుంది. దీంతో తమ గ్రామాలకు ఎన్నికలు జరిపించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో అభివృద్ధి కుంటుపడుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంగాపేటలో ఇది పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ, 12733 గ్రామ పంచాయతీ, 112,287 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ములుగు జిల్లాలోని మంగాపేట మండలం 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామ పంచాయతీలు, 230 వార్డులు, అలాగే కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు, 16 వార్డులకు ఎన్నిక జరగడం లేదు. మంగాపేట మండలంలో కమలాపురం 1, కమలాపురం 2, కమలాపురం 3, మంగాపేట, నర్సాపూర్, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మంపేట్, మల్లూరు, నరసింహసాగర్, రామనక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, దోమేడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగట్లేదు. అలాగే కమలాపురం, మంగాపేట్, నర్సాపూర్, కోమటిపల్లి, కొత్తూరు, మెట్లగూడెం, చెరుపల్లి, బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చాయిపేట, తిమ్మాపేట, మల్లూరు, నరసింహసాగర్, పుర్రెద్దుపల్లి, రామనక్కపేట, చుంచుపల్లి, వేదగూడెం, రాజుపేట్, రామచంద్రునిపేట్, వగ్గోడుగూడెం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లె, అక్కినపల్లి, మల్లారం, దొమ్మేడ, నిమ్మగూడెం గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు కోర్టు స్టే కారణంగా కరీంనగర్ జిల్లా విసైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. చాలా అంటే దాదాపు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ముందుగానే వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ స్థానాల్లో ఎన్నికలు లేవని. చూడాలి మరి సుప్రీంకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. అలాగే 8వ తారీఖుని కూడా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఇది ఉంది కాబట్టి సో దాని మీద కూడా అంటే జీవో నెంబర్ 9 ఆహ్వానిస్తుందా కోర్టు లేదా కొట్టేస్తుందా అనేది ఒక క్లారిటీ రావాలి. సో దీనికి సంబంధించి కూడా మొత్తం మీద 8వ తారీఖు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి.